బేసిక్గా జావాలో జావాలో ఇన్పుట్ని జావాలో ఇన్పుట్ అనేది మనం 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి కంపైల్ టైమ్ ఇన్పుట్. ప్రోగ్రామ్ కంపైల్ చేసే సందర్భంలో ఇన్పుట్ రెడీ అయిపోతుంది అనమాట. మీరు రాశారు కదా గతంలో ప్రోగ్రామ్స్, స్టూడెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 101, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, అలా ఈక్వల్ టుతో నేరుగా ఒక వాల్యూని ప్రోగ్రామ్ రాసేటప్పుడే మీరు కనుక సిద్ధం చేసి పెట్టినట్లయితే అర్థమవుతుంది కదా. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే ఈక్వల్ టు సహాయంతో మీరు ఒక కాన్స్టెంట్ని అక్కడే చూపిస్తూ కాన్స్టెంట్ని మీరు కనుక అసైన్ చేస్తున్నట్లయితే దాన్ని కంపైల్ టైమ్ ఇన్పుట్ అంటాం. కంపైల్ టైమ్ ఇన్పుట్. రన్ టైమ్ ఇన్పుట్ ఉంది మనకు. రన్ టైమ్ ఇన్పుట్ అంటే ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాం, ప్రోగ్రామ్ని రన్ చేస్తాం, ప్రోగ్రామ్ రన్నింగ్ స్టేట్లో ఉంటుంది, ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మీరు సిలో గనక ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి అడిగినట్టుగా అడగటం, అక్కడ స్కాన్ఎఫ్తో రీడ్ చేస్తాం మనం రన్ టైంలో, ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్తో రీడ్ చేస్తాం. అది రన్ టైమ్ ఇన్పుట్. మనం ఈ రెండిట్లో మొదటిది చూసాం. మీరు రాశారు ప్రోగ్రామ్స్, స్టూడెంట్ క్లాస్ తీసుకొని, ఎంప్లాయీ క్లాస్ తీసుకొని, ఒక 3 వేరియబుల్స్ తీసుకొని, నెంబర్, నేమ్, ఫీ తీసుకొని చక్కగా మీరు దాంట్లో వాల్యూస్ని అసైన్ చేసేసి కంపైల్ చేశారు, రాశారు, మీ నోట్స్లో రాశారు. అది కంపైల్ టైమ్ ఇన్పుట్. రన్ టైమ్ ఇన్పుట్ చూడటానికి మనకు కొంచెం టైం పడుతుంది. మీరు కాలేజీకి రాగానే ఇక్కడ చెప్తాను, నేను ఆఫ్లైన్లో చెప్తాను, ఓకేనా. సాధ్యమైనంత వరకు మనం ఈ సెమిస్టరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాబ్ ఇచ్చే పరిస్థితి కూడా మీకు తక్కువగానే ఉంటుంది, అసలు ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే మీరు వచ్చి కూర్చుంటారు, సపోజ్ మీలో ఎవరికైనా చెప్పలేము, పరిస్థితులు బాగాలేకపోతే ఎవరికైనా ఆ లక్షణాలు ఉన్నాయనుకోండి, కోవిడ్ లక్షణాలు, అంటే మనకు తెలియదు. మనం వస్తుంటాం, కాలేజీకి వస్తుంటాం, చెప్పలేం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ల్యాబ్లో కూర్చుంటాం, కీబోర్డ్ పట్టుకుంటాం. మీరు వెళ్ళిన తర్వాత ఇంకొక బ్యాచ్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, అది మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా మాకే ప్రాబ్లం అవ్వచ్చు, లేదా మా వల్ల మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ఎట్నుంచి ఎటైనా సమస్య రావచ్చు. కాబట్టి మనం ఈ సంవత్సరం ఈ సెమిస్టర్ ల్యాబ్స్ని కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది, ఓకేనా. అయితే మీకు తెలుసు, మీలో చాలామంది అసలు ల్యాబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు. మీరు ల్యాబ్ లేకుండానే ప్రోగ్రామ్ రాసేస్తారు బోర్డు మీద, అవునా కదా. మీరు అంతటి దిట్టలు ఉన్నారనమాట. బెంచ్లో కూర్చొని నేను బోర్డు దగ్గర చెప్తూ ఉంటే ప్రోగ్రామ్ నోట్స్లోనే రాసేసి, నోట్స్లోనే కంపైల్ చేసి, నోట్స్లోనే ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి బోర్డు మీద రాసిన వాళ్ళు ఉన్నారు మీలో. అంతటి ఘనులు ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఈ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. రైట్. సో ఇప్పుడు రన్ టైమ్ ఇన్పుట్ అనేది మనం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇన్పుట్ అనేది ఇంకొక విధంగా ఇస్తాం మనం. కమాండ్ లైన్ ద్వారా ఇస్తాం. ఇన్పుట్ ఇస్తాం. అంటే ప్రోగ్రామ్ మనం కంపైల్ చేస్తాం, ప్రోగ్రామ్ కంపైలేషన్ అయిపోతుంది, ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉండగా మనం ఇన్పుట్ ఇస్తాం. ఇది ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇచ్చేది వేరు, ప్రోగ్రామ్ రన్నింగ్లోకి తీసుకెళ్తూ, ప్రోగ్రామ్ రన్నింగ్ ఇంకా వెళ్ళదు, ప్రోగ్రామ్ అంటే ఆటోమేటిక్గా ఇది ఒక రకంగా రన్ టైమ్ ఇన్పుట్ అని మనం అనుకోవచ్చమ్మా. ఒక రకంగా రన్ టైమ్ ఇన్పుట్టే. ప్రోగ్రామ్ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని అది ప్రోగ్రాంలో స్టోర్ చేసేసి ప్రింట్ చేసేస్తుంది, లేదా ప్రాసెస్ చేస్తుంది. అది ఎలా ఇస్తామంటే త్రూ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, కమాండ్ లైన్ ద్వారా ఇస్తాం. సో కీబోర్డ్ ద్వారా మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాం. కంపైల్ చేసే సమయానికి ప్రోగ్రాంలో ఎలాంటి ఇన్పుట్ వేరియబుల్స్లో ఉండదు, వేరియబుల్స్లో ఎలాంటి వాల్యూస్ ఉండవు. ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాం? జావా అని రన్ చేస్తాం. రన్ చేస్తున్నప్పుడే ఇచ్చేస్తాం ఇన్పుట్. ప్రోగ్రామ్ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్ ఇవ్వటం వేరు. ప్రోగ్రామ్ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ మిమ్మల్ని అడగటం, ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి అప్పుడు మీరు ఇవ్వటం, అది వేరు. ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని రన్ అయిపోతుంది ప్రోగ్రామ్. మీరు ఇచ్చే ఇన్పుట్తో కలిపి రన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది ముందు మనకు ఇన్ఫర్మేషన్ని కీబోర్డ్ అంటే కన్సోల్, ఓకేనా. కన్సోల్ ద్వారా
ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వటానికి ఇది రెండవ విధానం, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఎన్ని వాల్యూస్ అని మీరు ఇన్పుట్గా ఇవ్వచ్చు, ఏ టైప్ వాల్యూస్ అనే ఇన్పుట్గా ఇవ్వచ్చు. అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ ఇన్పుట్గా ఇవ్వచ్చు, ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇన్పుట్గా ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ అంటే పేర్లు ఇన్పుట్గా ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇన్పుట్గా ఇవ్వచ్చు. మీరు ఏది ఇచ్చినా ఎన్నైనా తీసుకుంటుంది. మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెయిన్ మెథడ్లో మనం స్ట్రింగ్ ARGS తీసుకుంది. నేను చెప్పాను కదా, ARGS అనే పేరు కాకుండా మీరు ఏదైనా పేరు తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నేనేం తీసుకున్నాను చూడండి, స్ట్రింగ్ B. ARGS అంటే మీనింగ్ఫుల్గా ఆర్గ్యుమెంట్స్ అని అర్థం. ARGS అంటే ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? బి అని తీసుకున్నాం. బి కాబట్టి ఏ తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దానికి స్ట్రింగ్ మాత్రం ఇదే తీసుకోవాలి. స్ట్రింగ్ అనే పేరు ఖచ్చితంగా ఉండాలి, పక్కన ఈ బి ఉండాలా, ఏ ఉండాలా, ARGS ఉండాలా, ABCD ఉండాలనేది మన ఇష్టం. అది దట్ ఈజ్ అవర్ చాయిస్. కాకపోతే మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏ ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా ARGS అనే కనపడుతుంది, ఎందుకంటే యూనివర్సల్గా అదే వాడుతుంటారు కాబట్టి. సో మీరు కీబోర్డ్ ద్వారా ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ప్రోగ్రామ్ రన్నింగ్ అవ్వక ముందే, అంటే ప్రోగ్రామ్ రన్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని అది ఈ బి అనేటువంటి అరే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. బి అనేది ఏ టైపు? స్ట్రింగ్ టైపు. సో మీరు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినా ఇన్పుట్గా, ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినా అన్నీ స్టోర్ అయ్యేది బిలోనే. బి అనేది స్ట్రింగ్ టైపు. సో మీ అన్ని వాల్యూస్ వచ్చి దీంట్లో స్టోర్ అవుతాయి కాబట్టి, బిలో స్టోర్ అవుతాయి కాబట్టి, బి అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి ఆ వాల్యూస్ కూడా స్ట్రింగ్గా మారిపోతాయి. అంటే వాటి గుణాలు మారతాయి, స్ట్రింగ్ గుణాలు వచ్చేస్తాయి. చూడటానికి 123నే, కానీ అది నెంబర్ కాదు, స్ట్రింగ్గా మారిపోతుంది అనమాట. అంటే దాని గుణం స్ట్రింగ్గా మారిపోతుంది. చూడటానికి 123నే, కానీ దానికి ఆ గుణాలు ఉండవు అనమాట. ఓకేనా? ప్రోగ్రాంలోకి వెళ్తే మీకు నిదానంగా అన్నీ అర్థమవుతాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. పాయింట్స్ చూసి నేను మీకు ప్రోగ్రామ్ రాసి చూపెడతాను, కంపైల్ చేస్తాను, అవుట్పుట్ చూద్దాం మనము. ఓకేనా? రేపు మీకు దీని మీద నేను ఎక్సర్సైజ్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. ద జావా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. మనం చెప్పుకున్నాం కదా, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వాడతాం? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అవునా? మనం సిలో చేసాం. ఓకే, అంటే ఒక ఫంక్షన్కి మనం ఇన్పుట్ పాస్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్స్ ద్వారా వాల్యూస్ పాస్ చేయొచ్చు అని సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాము. ఇక్కడ కూడా అంతే. చూసారా, మనం ప్రతిదీ సి లాంగ్వేజ్తోనూ పోల్చుకుంటున్నాం, తప్పదు మరి. ఎందుకంటే మనం నేర్చుకొని వచ్చాం కదా, నేర్చుకొని వచ్చాం కాబట్టి మనకు ఈజీగా గుర్తుకు రావాలంటే మనం దాని గురించే మాట్లాడుకోవాలి, సి లాంగ్వేజ్ గురించే మాట్లాడుకోవాలి. ఓకే, రైట్. సో ఆర్గ్యుమెంట్, ద ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ ఫ్రమ్ ద కన్సోల్. ఎక్కడి నుంచి పాస్ చేస్తాం మనం ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని? కీబోర్డ్ నుంచి పాస్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్డ్ యాజ్ స్ట్రింగ్స్. ఎలా మారుతుందట? అది స్ట్రింగ్గా మారిపోతుందట. ఎందుకు స్ట్రింగ్గా మారుతుంది అంటే అది స్టోర్ అయ్యేది స్ట్రింగ్ అరేలో కాబట్టి. ద ఇన్ఫర్మేషన్ పాస్డ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద స్ట్రింగ్ అరే ఆర్ జిఎస్ ఆఫ్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో ఉన్నటువంటి స్ట్రింగ్ ARGS అనే పేరు గల అరేలోకి వెళ్ళిపోతాయి. ARGS ఉంటే ARGS. మొత్తానికి మెయిన్ మెథడ్ యొక్క ఓపెన్ పేరెంథసిస్, క్లోజ్ పేరెంథసిస్ మధ్యలో ఒక అరే ఆర్గ్యుమెంట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి అన్నమాట. అక్కడ ARGS ఉండనివ్వండి, B ఉండనివ్వండి, A ఉండనివ్వండి, ఏదైనా కావచ్చు. ఎన్ని పాస్ చేయొచ్చు మనం? n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, n అయినా పాస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బిలో స్టోర్ అవుతాయి కదా. అరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అరే ఇండెక్స్. అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పగలరా ఎవరైనా? మైక్ ఆన్ చేసి. అరే ఇండెక్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అరే ఇండెక్స్. ఇప్పుడు బి అనేటువంటి అరేలో నేను 3 వాల్యూస్ పంపించాను కీబోర్డ్ నుంచి. ఒకటి 123, రెండవది 2000.00, మూడవది సాధన. ఇలా 3 డిఫరెంట్ వాల్యూస్ పంపించాను. ఒక వాల్యూనేమో 123, ఇది మొదటి వాల్యూగా పంపించాను. రెండవది 2000.00, ఇది రెండవ వాల్యూగా పంపించాను.
మూడవ వాల్యూ సాధన. మూడు రకాలైన వాల్యూస్ కదా, ఈ 3 పంపించాను. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి అవుట్పుట్లో రాసిన దాని ప్రకారం బి ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి, ఎవరైనా మైక్ ఆన్ చేసి. ప్రింటింగ్లో ఇక్కడ బి ఆఫ్ 0 అని ఇచ్చాను. ప్రింటింగ్లో నాకేం ప్రింట్ అవుతుంది చెప్పండి నేను ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. హలో, ఏం ప్రింట్ అవుతుంది? వెరీ గుడ్, 123. నేను బి ఆఫ్ 2 అన్నా మనకి ఏం ప్రింట్ అవుతుంది? $2000 అనేది నేను ఇచ్చిన సెకండ్ వాల్యూ, అది బి ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది. నేను అడిగింది బి ఆఫ్ 2, సాధన ప్రింట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం నేరుగా టైప్ చేసి, ఇలాంటి ప్రోగ్రామ్ని ఒక టైప్ చేద్దాం. ఇదని కాదు, చూద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, క్లాస్ కమాండ్ లైన్ సిఎండి లైన్ అని తీసుకున్న క్లాస్ నేమ్, ఎందుకంటే మన ప్రోగ్రామ్ అదే కదా, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి సిఎండి లైన్. సి క్యాప్స్, లైన్లో ఎల్ క్యాప్స్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. ఏఆర్జిఎస్ కాదు, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను నేను. ఓకేనా? ఏ అని తీసుకుంటున్నాను. అరే బ్రాకెట్ అవతల వైపు పెట్టచ్చు, అరే బ్రాకెట్ యువతల వైపు కూడా పెట్టచ్చు అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏ అనే దానికి అరే బ్రాకెట్స్ అనేవి కుడి వైపున పెట్టచ్చు, ఎడం వైపున పెట్టచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి తీసుకోవట్లేదు, ఇంకా వేరియబుల్స్ ఏమి తీసుకోను. నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసేది ఎక్కడ? కమాండ్ లైన్లో కంపైల్ చేస్తా, డాస్ ప్రాంప్ట్లో. దాన్ని కమాండ్ లైన్ అంటాం. అక్కడ కంపైల్ చేసి అక్కడ రన్ చేసేటప్పుడు నేను ఇచ్చేటువంటి వాల్యూస్ అన్నీ కూడా నేరుగా వచ్చి ఈ ఏ అనేటువంటి పేరు గల స్ట్రింగ్ అరేలో స్టోర్ అవుతాయో లేదో మనం చూద్దాం ఇప్పుడు కాసేపట్లో. system.out.println ఏ ఆఫ్ 0. ఫస్ట్ వాల్యూ నేను పంపించిన ఫస్ట్ వాల్యూ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఏ ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది. చూసారా, ఈ ప్రోగ్రాంలో మనకు ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది సిలోది, అరే అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది సిలోది. ఓకే, అందుకనే ఎప్పుడు కూడా నేర్చుకునే చదువు జాగ్రత్తగా నేర్చుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పాలవుతాము. సరే, మొత్తానికి 0 1 2 3 మొత్తం 4 ఇచ్చాను. నేను ఇప్పుడు 4 వాల్యూస్ పాస్ చేయాలి. మొదటి వాల్యూ ఏ ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది, రెండవ వాల్యూ ఏ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది, మూడవ వాల్యూ ఏ ఆఫ్ 2లో స్టోర్ అవుతుంది, నాలుగవది ఏ ఆఫ్ 3లో స్టోర్ అవుతుంది. 4ని ప్రింట్ చేశాను. సేవ్ చేస్తున్నాను. దీని పేరు cmd line.java అని సేవ్ చేసుకోవాలి. ఎఫ్లోనే సేవ్ చేస్తున్నాను నేను, cmd line.java. సేవ్ చేసేసాను, అయిపోయింది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఎఫ్లోకి వెళ్తున్నాను. చూడండి, ముందు కంపైలేషన్ చేయాలి. జావా సి cmd line.java ముందు కంపైల్ చేయాలి. ఓకే, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది, దీంట్లో ఎలాంటి తప్పులు లేవు. ఇప్పుడు రన్ చేయాలి, కానీ రన్నింగ్లోకి వెళ్ళక ముందే నేను వాల్యూస్ ఇస్తాను దానికి. అయితే రన్ అవుతూ ఉండగా, అంటే ప్రోగ్రామ్ రన్ అవటం అనేది మొదలు పెడుతూ ఈ వాల్యూస్ని తీసుకెళ్ళిపోయి పెట్టేస్తుంది అనమాట. తీసుకెళ్ళి అరేలో పడేస్తుంది, ప్రింట్ అయిపోతుంది. జావా చూడండి, cmd లైన్ ఇంతవరకు మీకు తెలుసు. ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఇంతవరకు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి కదా, పక్కనే స్పేస్ ఇచ్చి నేను 4 వాల్యూస్ ఇస్తున్నాను. చూడండి, ఒకటి స్టూడెంట్ నెంబర్ 101, రెండోది వాడి పేరు. ఓకేనా,
మూడోది జెండర్, మేలా ఫిమేలా. నాలుగోది వాళ్ళు కట్టిన ఫీజు 2500.00. చూడండి మొత్తం 4 ఇచ్చానమ్మా నేను ఇక్కడ. మొదటి 2 కాదు, మొదటి 2లో ఏముంది, జావా అనే పదం ఒకటి ఉంది. పదాలు చెప్తున్నాను, పదాలు. జావా అనే పదం స్పేస్, ఇది క్లాస్ నేమ్ ఇవ్వాలి ఖచ్చితంగా మీరు. సిఎండి లైన్ అనేది క్లాస్ నేమ్. అది ఇంతవరకు మనం ఇప్పటి వరకు వాడాం. ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇది రాయాల్సింది ఇంతవరకు. ఆ తర్వాత ఇచ్చిన వాల్యూస్ ఇంతవరకు మనం రాయలా, ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాం. 101 ఇప్పుడు ఇది ఫస్ట్ వాల్యూ. లక్ష్మి ఇది సెకండ్ వాల్యూ. ఎఫ్ ఇది థర్డ్ వాల్యూ. 2500.00 ఇది ఫోర్త్ వాల్యూ. ఇప్పుడు 101 అనేది ఏ ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది, లక్ష్మి అనేది ఏ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది, ఎఫ్ అనేది ఏ ఆఫ్ 2లో స్టోర్ అవుతుంది, 2500.00 అనేది ఏ ఆఫ్ 3లో స్టోర్ అవుతుంది. ఆ 4ని ఇవి వెళ్ళిపోయి స్టోర్ అయిపోయి ప్రింట్ కూడా అయిపోతాయి. చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, వెంటనే అవుట్పుట్ కూడా చేస్తుంది. మీకు అవుట్పుట్ వచ్చిందా చెక్ చేసుకోండి ఒకసారి, కిందనే అవుట్పుట్ కనపడుతుంది చూడండి, ఒకదాని కింద ఒకటి వచ్చినాయి చక్కగా. ప్రింట్ ఎల్ఎన్ రాసాం కదా, system.out.println. ప్రింట్ ఎల్ఎన్ ఏం చేస్తుంది, తనకి ఇచ్చిన వాల్యూని ప్రింట్ చేసి న్యూ లైన్ కూడా ప్రింట్ చేసేస్తుంది. అందుకని 4 లైన్లో వచ్చింది మీకు అవుట్పుట్. ఓకేనా? ఓకే, ఇది ప్రోగ్రామ్. ఇలా ఉంటుంది అన్నమాట ప్రోగ్రామ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు మీరు ఖచ్చితంగా మీరు ఇలా ప్రోగ్రామ్ రాయాలి. మీరేం చేస్తారంటే రేపటి రోజున 5 వాల్యూస్ ప్రింట్ చేయండి. 5 వాల్యూస్ నోట్ చేసుకోండి. ఇప్పుడే 5 వాల్యూస్ మీరు ఏం ప్రింట్ చేయాలి అనేది నోట్ చేసుకోండి. ఓకేనా? మొదటి వాల్యూగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రింట్ చేయండి. మొదటి వాల్యూ మీ హాల్ టికెట్ నెంబర్. మీ హాల్ టికెట్ నెంబర్ ఎలా ఉంటుంది, Y19 అవునా, 3210. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి ఎవరి వాళ్ళు ఉంటాయి డిఫరెంట్గా. మొదటి వాల్యూగా మీ హాల్ టికెట్ నెంబర్. రెండవ వాల్యూగా మీ పేరు. మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, సపోజు ఏదైనా ఇంటి పేరు మన పేరు ఉంటుంది కదా, ఓకేనా. మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, రెండింటిని 2 వాల్యూస్గా తీసుకుంటుంది. కాబట్టి ఇంటి పేరు ఇవ్వకండి, మీ పేరు వరకే ఇవ్వండి. మిమ్మల్ని జనరల్గా ఎలా పిలుస్తారో అలా ఇవ్వండి చాలు. ముందు హాల్ టికెట్ నెంబర్ అనేది ఫస్ట్ వాల్యూ, మీ పేరు సెకండ్ వాల్యూ, మూడవది ఊరు. మీ ఊర్లో 2 పదాలు ఉన్నాయనుకోండి, 2 పదాలు ఉన్నటువంటి ఊర్లు సహజంగా ఉండవు. ఒకవేళ ఉంటే స్పేస్ ఇవ్వకండి, స్పేస్ ఇస్తే అది ఇంకొక వాల్యూగా తీసుకుంటుంది. సో 3వ వాల్యూగా మీ ఊరు, 4వ వాల్యూగా మీరు 4వ వాల్యూ ఏమిస్తారు, మీ ఫోన్ నెంబర్ వద్దులేండి, అదొక మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? 4వ వాల్యూగా పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ తెలిస్తే ఇవ్వండి, తెలియకపోతే ఏదో పిన్ కోడ్ ఇవ్వండి. 5వ వాల్యూగా స్టేట్ నేమ్ ఇవ్వండి. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ని ఇవ్వండి. గ్యాప్ ఇవ్వకండి, ఓకేనా, గ్యాప్ ఇవ్వకండి. ఈ 5 వాల్యూస్ ప్రింట్ చేయాలి. మీరు ఒకవేళ గ్యాప్ ఇస్తే ఒక వాల్యూ పెరుగుతుంది, అప్పుడు మీరు ఇక్కడ కూడా ఏ ఆఫ్ అనే కౌంట్ మార్చుకోవాలి. నేను ఇక్కడ 4 ఇచ్చాను కాబట్టి ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 3 వరకు ఇచ్చాను. ఏ ఆఫ్ 0లో మొదటి వాల్యూ, ఏ ఆఫ్ 1లో రెండో వాల్యూ, ఏ ఆఫ్ 2లో మూడో వాల్యూ, ఏ ఆఫ్ 3లో 4వ వాల్యూ. మీకు తెలియకుండా ఇచ్చేటప్పుడు స్పేస్ ఇచ్చారనుకోండి, కౌంట్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఏ ఆఫ్ 4 కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని స్పేసెస్ ఇస్తున్నారో చూసుకొని ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కంపైల్ చేసే ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చమ్మా. నేను మీనింగ్ఫుల్గా ఉండటం కోసం, అర్థవంతంగా ఉండటం కోసం సిఎండి లైన్ అని తీసుకున్నాను. ఓకేనా? ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు కంపైలేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా రాయాలి. కంపైలేషన్ అని హెడ్డింగ్ పెట్టేసి జావాసి చూపిస్తాను చూడండి. మళ్ళీ కంపైలేషన్ జావాసి సిఎండి లైన్. మీరు కంపైల్ చేసేటప్పుడు గుర్తుంది కదా, క్లాస్ నేమ్ ఎలా ఇచ్చారో అలాగే సేవ్ చేయాలి.
కంపైల్ చేసేటప్పుడు అలాగే ఇవ్వాలి. అక్కడ క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంపైల్ చేశాను, కంపైల్ చేసినప్పుడు ఏమైనా తప్పులు వచ్చినాయి అనుకోండి, తప్పులు చూపెడుతుంది. లేకపోతే మళ్ళీ నేరుగా కమాండ్ ప్రాంప్ట్ అంటే F:, ఎఫ్లో ఉన్నారు కాబట్టి ఎఫ్, డీలో ఉంటే డీ చూపెడుతుంది. నేరుగా ప్రాంప్ట్ వచ్చేసింది, అంటే నా ప్రోగ్రాంలో ఎలాంటి తప్పులు లేవు. ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేయడానికి ఏం చేయాలి? జావా, ఇది కమాండ్ కంపల్సరీ. క్లాస్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ ఏంటి? సిఎండి లైన్, ఇది కంపల్సరీనే. ఇవి ఇన్పుట్స్ కాదమ్మా, ఇవి కంపల్సరీ. ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలన్నా ఇది కంపల్సరీ. ఇక్కడి నుంచి మీరు ఇచ్చేది నేరుగా వెళ్ళిపోయి స్ట్రింగ్ ARGSలో స్టోర్ అవుతుంది. ARGS అయితే ARGS, మీరు ఏ పేరు ఇస్తే ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మొదటి వాల్యూ ఇస్తున్నాను 101, రెండో వాల్యూ ఇస్తున్నాను సాధన, మూడో వాల్యూ ఇస్తున్నాను 3000, నాలుగో వాల్యూ ఇస్తున్నాను. మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. అక్కడ మీరు స్ట్రింగ్ ARGS అనేటువంటి అరే బ్రాకెట్లో సైజ్ చెప్పారా? సైజ్ చెప్పం మనం. 100 ఇచ్చినా తీసుకుంటుంది, 100 వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మార్కాపూర్, ఇలా 4 వాల్యూస్ ఇచ్చాను. 2 ఇచ్చినా తీసుకుంటుంది, 1 ఇచ్చినా తీసుకుంటుంది. అసలు ఏమి ఇవ్వకపోతే మీకు అవుట్పుట్ ఏం రాదు. ఓకేనా? సో 4 ఇచ్చినా తీసుకుంటుంది, ఎన్ని ఇచ్చినా తీసుకుంటుంది. కాబట్టి లిమిటెడ్గా ఇవ్వండి. ఏదైనా కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇవ్వకుండా లిమిటెడ్గా 5, 6, 4, 3 ఇవ్వండి. ఇది ఇక్కడి నుంచి 101 దగ్గర నుంచి మీరు ఇచ్చేదంతా కూడా ఇన్పుట్టే. నేరుగా ఈ 4 వాల్యూస్ వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అవుతాయి? స్ట్రింగ్ ARGS లేదా A లేదా B ఏది ఉంటే అది దాంట్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ అయిపోయింది చూడండి చక్కగా. ఓకేనా? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని మీద మీరు ఏం చేయాలంటే, రేపు మీకు నేను మీకు 2 ఎక్సర్సైజులు ఇస్తాను. ఇప్పుడు ఒకటి కాదు, 2. ఒకటి మొదటిది ఇప్పుడు నేను చెప్పాను కదా, అది కన్ఫర్మ్. ఇంకా మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేరు, తర్వాత మీ ఊరు, తర్వాత మీ పిన్ కోడ్, స్టేట్ అంటే 5 వాల్యూస్ ఇవ్వండి. నేను 5 ఎగ్జాంపుల్ చెప్పాను, ఇవే ఇవ్వాలని ఎక్కడా లేదు. మీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వండి. కాకపోతే ఉన్న వాల్యూ 5 వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, కొన్ని ఇంటీజర్స్ ఇవ్వండి, కొన్ని ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇవ్వండి, కొన్ని స్ట్రింగ్స్ ఇవ్వండి, కొన్ని సింగిల్ లెటర్ ఇవ్వండి. ఇలా డిఫరెంట్గా ఇవ్వండి. నేను చెప్పినవే ఇవ్వాలని ఎక్కడా లేదు నాన్న. ఓకేనా? మీ సొంతగా కూడా మీరు ఇవ్వచ్చు. చక్కగా సొంత ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు జావా క్లాస్ నేమ్ ఇస్తాము, ఎంటర్ కొట్టకూడదు. ఎంటర్ కొట్టారా మీరు ఇంక తీసుకోదు. అన్ని పక్కనే ఇవ్వాలి, అన్ని ఒకే లైన్లో ఉండాలి. జావా క్లాస్ నేమ్ ఇన్పుట్స్ అన్నీ ఒకే లైన్లో ఉండాలి. ఒకే లైన్లో ఉండి చివరిలో ఇంక వాల్యూస్ లేవనుకున్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఏమవుతుందంటే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి నేరుగా ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఆ స్ట్రింగ్లో పడేసి, అరేలో పడేసి ప్రింట్ చేసేస్తుంది. అరేలో స్టోర్ చేసి ప్రింట్ చేసేస్తుంది. ఇది మొదటి ఎక్సర్సైజ్. రెండవ ఎక్సర్సైజ్ ఇస్తాను, జాగ్రత్తగా చేయాలి మీరు నాకు. రెండవ ఎక్సర్సైజ్, ఎట్లా ఇవ్వాలి మీకు? మీరేం చేస్తారంటే, మీరు మొత్తం నాకు రెండో ప్రోగ్రాంలో 6 వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలి. 6 వాల్యూస్ ఎలా ఇన్పుట్ ఇవ్వాలో నేను చెప్తాను. దాంట్లో 2 ఇంటిగ్రల్స్ ఇవ్వండి, అంటే 101, 102. 2 పేర్లు ఇవ్వండి. పేర్లు ఏవో ఒకటి, రాజు, రవి, అట్లా ఏదో 2 పేర్లు ఇవ్వండి. మూడవది 2 ఫీజులు, ఒకటి 2000, ఒకటి 3000. ఓకేనా? ఇవి మీరు ఎలా ఏ ఆర్డర్లో ఇవ్వాలి చెప్తాను, రాసి పెట్టుకోండి. ముందు ఎలా ఇవ్వాలి చెప్తాను చూడండి. 101 పక్కనే 102 ఇలా ఇవ్వాలి. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆ లైన్లో ఇవ్వాల్సిన ఇన్పుట్ ఇది. ఇలాగే ఇవ్వాలి మీరు. 101, 102. తర్వాత మొదటి వాడి పేరు రాజు, రెండవ వాడి పేరు రాము, మొదటి వాడు కట్టిన ఫీజు
స్పేస్ ఇవ్వండి. రెండో వాడు కట్టిన ఫీజు మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. సరే, ప్రోగ్రామ్ రన్ చేద్దాం. చూడండి, దీంట్లోనే ఇస్తాను నేను. ఎలా వచ్చినాయో మీరు చూడండి. చూసి దాన్ని బట్టి నెక్స్ట్ మీరు దాని ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీరు నిర్ణయించండి. 101, 102 ఇవి ఇద్దరు విద్యార్థుల 2 నెంబర్లు పక్కపక్కనే ఇచ్చాను. పేర్లు రాజు, రాము పక్కపక్కనే ఉన్నాయి. ఫీజులు 2000 స్పేస్ 3000. ఇప్పుడు ఇవి ఎలా వస్తాయో చూద్దాం. 4 వచ్చినాయి అంటే నేను ఇచ్చిన 6 కదా, అక్కడ ఉంది 4, ప్రింటింగ్లో ఉంది 4 కదా, ఇంకో 2 ఇస్తాను. చూడండి, చూసారా, నేను అక్కడ 6 ఇచ్చాను, ఇక్కడ ప్రింటింగ్ 4 ఇచ్చాను, అందుకని రాలేదన్నమాట. 4, 5. ఇప్పుడు చూడండి, కంపైల్ చేశాను, రన్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చినాయి. ముందు వాళ్ళ నెంబర్ నేను ఇచ్చి ఏ ఆర్డర్లో ఇచ్చాను అదే ఆర్డర్లో వచ్చినాయి. ముందు వాళ్ళ నెంబర్లు ఇచ్చాను, తర్వాత వాళ్ళిద్దరు పేర్లు ఇచ్చాను, తర్వాత వాళ్ళిద్దరు కట్టిన ఫీజు ఇచ్చాను. నాకు ఇప్పుడు ఎలా రావాలంటే, మీరు రాసే ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే, ముందు మొదటి వాడి యొక్క డేటా కనపడాలి. ఒకదాని కింద ఒకటే లేండి, ఒకదాని కింద ఒకటి కనపడాలి. ఎలాగా? 101, దాని కింద రాజు, దాని కింద వాడు కట్టిన ఫీజు 2000, దాని కింద 102 గాడి పేరు ఏంటి? రాము, వాడు కట్టిన ఫీజు ఎంత? 3000. అంటే ఎవరి డేటా వాళ్ళది ఒకళ్ళ తర్వాత ఒకటి కనపడాలి. ముందు నెంబర్లు, తర్వాత పేర్లు, తర్వాత ఫీజులు కాదు. ముందు ఒకటి నెంబరు, వాడి యొక్క పేరు, వాడు కట్టిన ఫీజు, అయిపోతుంది అంతటితో. రెండవ లైన్లో నెక్స్ట్ మూడు లైన్లు ఏమి ఉండాలి? 102 వాడి పేరు, వాడి యొక్క ఫీ, అలా ఉండాలి. దీనికి మీరు ప్రోగ్రాంలో ఎక్కడ మారుస్తారు ఏమిటనేది మీరే ఆలోచించుకొని చేయండి. ఒక ప్రోగ్రాంలో 4 వాల్యూస్ ఉండాలి. ఆ 4 ఏంటో చెప్పాను మీకు. 4, 5 చెప్పాను. 5 వాల్యూస్ వరుసగా ప్రింట్ అవ్వాలి. రెండో ప్రోగ్రాంలో ఇన్పుట్ ఇలా ఇవ్వాలి. మీరు ఇద్దరు విద్యార్థుల నెంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫీజులు ఇలా వరుసగా ఇవ్వాలి. నేను ఇచ్చిన ఆర్డర్లోనే ఇవ్వాలి. ముందు వాళ్ళ నెంబర్లు ఇవ్వాలి పక్కపక్కనే, తర్వాత వాళ్ళ పేర్లు ఇవ్వాలి పక్కపక్కనే, వాళ్ళ ఫీజులు ఇవ్వాలి పక్కపక్కనే. కానీ ప్రింటింగ్లో ఎలా రావాలంటే, ముందు వాడి నెంబరు, మొదటి వాడి నెంబరు, వాడి పేరు, వాడి ఫీజు, రెండో వాడి నెంబరు, వాడి పేరు, వాడి ఫీజు, ఇలా రావాలి. ఓకేనా? ఇది మీకు రేపటికి ఇచ్చేటువంటి 2 ఎక్సర్సైజులు. రేపు ఎవరు చేస్తారో చూద్దాం. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఓకే, నేను ఇంకా క్లాస్ ఎగ్జిట్ చేయలేదమ్మా, క్లాస్ ఇంకా ఉంది ఇంకొంచెం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను? 6 ఇచ్చాను. 6 ప్రింట్ఎల్ఎన్లు ఇచ్చాను. ఎందుకు? 6 ఇన్పుట్లు ఇస్తున్నాను కాబట్టి. మీరు ఎన్ని ఇన్పుట్లు ఇస్తారో అన్ని ప్రింట్ఎల్ఎన్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమాత్రం కౌంట్ మారిందంటే మీకు అవుట్పుట్ కనపడదు. అరేలో స్టోర్ అవుతుంది, కానీ అవుట్పుట్లో మాత్రం మీరు ఇవ్వట్లేదు కాబట్టి కనపడదు. అంతకుమించి వెళ్ళలేదు ఇక్కడ. ఓకేనా? మీకు ఇంకా దీంట్లో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవి కూడా మీ చేత చేయించవచ్చు. నెక్స్ట్ క్లాసెస్లో చేయిస్తాను. రేపు మీరు ఎక్సర్సైజులు రాసిన తర్వాత దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పి ఎక్సర్సైజులు ఇస్తాను. ఓకేనా? మీరే చేయాలి, కష్టపడాల్సిందే, కష్టపడితేనే ఏదైనా. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలాగే పెడుతున్నాను. ఇంకొంచెం ఒక 5 నిమిషాల క్లాస్ ఉంది. ఆ 5 నిమిషాల క్లాస్ చెప్పే ముందు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేయండి, నాకు చేసుకోండి. మీ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత నేను రిమైనింగ్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. నేను 1 by 1 పిలుస్తాను, మీకు డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ నేను క్లాసు కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఇంకో 5 minutes క్లాస్ ఉంది, అది కంటిన్యూ చేస్తాను. మీ పేరు పిలుస్తుంటాను 1 by 1. అభి 2 సార్లు ఉంది. డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేయటం, అదర్వైజ్ నో, అన్మ్యూట్ చేయొద్దు. ఆళ్ల చెరువు లక్ష్మీ ప్రసన్న, చెప్పు నాన్న. ఇదిగో ఇటు రాసుకోవచ్చు, కనపడుతుందా?
అట్లా రాసుకోవచ్చు. అర్థమైందా? నేను రాశాను కదా, లక్ష్మి అని రాశాను కదా, ఈ పేరు లక్ష్మీనేగా, అదిగో రాశాను, చూసి కనపడుతుందా? అలా రాసుకోవచ్చు, కాకపోతే మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా? అందుకని ఏఆర్జిఎస్ అని పెడతారు, యూనివర్సల్గా ఎక్కడైనా ఏఆర్జిఎస్ అని పెడతారు. నేను ప్రోగ్రాంలో ఏ అని పెట్టాను కాబట్టి ఏ అని తీసుకున్నాను. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకా గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు అమ్మాయి డౌట్ అడిగింది కదా, ఏ ప్లేస్లో ఏమైనా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏది తీసుకుంటే ఇక్కడ అవుట్పుట్స్లో కూడా అదే రాయాలి. పైన ఏ అనే అరే ఉంది కాబట్టి నేను కింద కూడా A0, A1, A2, A3 తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ బ్రాకెట్స్ లక్ష్మి అని తీసుకున్నాను అనుకోండి, లక్ష్మి ఆఫ్ 0, లక్ష్మి ఆఫ్ 1, లక్ష్మి ఆఫ్ 2 రాయడం కష్టం అయిపోతుంది, అంతకంటే ఏం లే. నేనంటే కాపీ పేస్ట్ చేస్తాను, మీరు నోట్స్లో కాపీ పేస్ట్ ఏం చేస్తారు చెప్పండి, అందుకని సింపుల్గా తీసుకోండి. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? పేర్లు పిలుస్తాను, ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఆయేషా బాను, డౌట్ ఉంటేనే ఆన్ చేయండి అమ్మ మైకు. దొడ్డ జానకి, దూదేకుల ఆరిఫా, జి స్నేహ, గొలమారి అనిత, హెప్సిబా, జయంతి, కోరే మహేశ్వరి, మోదాల తరుణ్ కుమార్, నాగలక్ష్మి, నల్లబోతుల మేఘన, రవిచంద్ర, సాయి కుమార్, శిరీష. చెప్పమ్మా. స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ అనే తీసుకోవాలి, STRING స్ట్రింగ్ అనే తీసుకోవాలి. నువ్వు ఇచ్చే ఏ వాల్యూ అయినా సరే స్ట్రింగ్లోకి మారిపోవాల్సిందే. ఏ ప్లేస్లో వేరియబుల్ కదా అది, ఏ ప్లేస్లో నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఏ బదులు బి పెట్టుకో, బి బదులు సి పెట్టుకో, లేదా ARGS అని పెట్టుకోవచ్చు, కానీ ఇంట్ ARGS ఇంట్ ఏ అని పెట్టకూడదు. స్ట్రింగే ఉండాలి, ఖచ్చితంగా స్ట్రింగే ఉండాలి అక్కడ. నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ స్ట్రింగే ఉండాలమ్మా. మెయిన్ అది ప్రీ డిఫైన్డ్, ఇంక అది దాన్ని మీరు మార్చలేరు, నేను ఎవరు మార్చలేము. ఇక్కడ స్ట్రింగే ఉండాలి. ఇక్కడ ఏ ప్లేస్లో మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మీరు ఇన్పుట్గా ఇచ్చేటువంటి ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ ఏదైనా స్ట్రింగ్గా మార్చబడి ఏలో స్టోర్ అవుతుంది. అయిపోయింది. శిరీష, శివ, కామేపల్లి, సుభాషిణి, తుల్లూరి వెంకటరమణ, తిరుపతి నాయక్, వాసుబాబు, వీరప్రతాప్, జడ్డా మెర్సీ. సో వీళ్ళందరికీ డౌట్స్ లేవు ఐ థింక్, అందుకనే ఎవరు మైక్ ఆన్ చేయలేదు. నేను అలా భావిస్తానులేండి, అంతే కదా. అంటే మౌనం అర్ధాంగీకారం. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి, మాకు డౌట్స్ ఏమీ లేవు అని అర్థం. రేపేమో ప్రోగ్రాం చూపెట్టరు, ఎట్లా మీతో? సరే తప్పదులేండి, అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఓకేనా? రైట్, చూడండి. సో ఇక్కడ మీరు ఈ ప్రోగ్రాం రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రాం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి. ఇక పైన దీనిపైన ఈ క్లాస్ పైన ఇంకే క్లాసు రాయొద్దు, కేవలం ఒకే ఒక్క క్లాస్ రాయాలి. మెయిన్ మెథడ్ ఉండేటువంటి క్లాస్ మాత్రమే రాయండి. పైన ఇంకే క్లాసు, మీరు గతంలో ఎలా రాశారు, పైన ఎంప్లాయీ క్లాస్ రాసి కింద మెయిన్ మెథడ్ ఉండే క్లాస్ ఇంకోటి రాశారు. ఇప్పుడు అలా వద్దు. కమాండ్ లైన్ వరకు మీరు ఏం చేస్తారంటే, పైన ఏ క్లాసు రాయకుండా కేవలం ప్రోగ్రాంలో ఒకే ఒక క్లాసు, దాంట్లో మెయిన్ మెథడ్ ఉండాలి. దాంట్లో మీకు కావాల్సిన అవుట్పుట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అని రాసుకోండి మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి. మొదటి ప్రోగ్రామ్ 5 ఇన్పుట్ అన్నాను, రెండో ప్రోగ్రాము 6 ఇన్పుట్ అన్నాను. 6 కూడా ఎలా రావాలో చెప్పాను నేను మీకు. నెంబరు, పేరు, ఫీ, మళ్ళీ రెండో వాడి నెంబరు, నేము, ఫీ అలా రావాలి నాకు. అలా మీరు ప్రోగ్రాంలో మాడిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేశారు, ఎలా రన్ చేశారు, రెండో ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేశారు, ఎలా రన్ చేశారు, క్లియర్గా రాయాలి నాకు. మొదటి ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైలేషన్, ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలో కూడా మీరు రాయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ముందు ప్రోగ్రామ్ రాయండి,
దాని కింద సేవ్ అని హెడ్డింగ్ పెట్టి ఎలా సేవ్ చేశారో చెప్పండి. దాని కింద కంపైలేషన్ లేదా కంపైల్ హెడ్డింగ్ పెట్టి ఎలా కంపైల్ చేశారో రాయండి. దాని కింద రన్ హెడ్డింగ్ పెట్టి ఎలా రన్ చేశారో రాయండి. ఈ 3 కంపల్సరీ. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎలా సేవ్ చేశారు, ఏ పేరుతో, ఎలా రన్ చేసి, ఎలా కంపైల్ చేశారు, ఎలా రన్ చేశారు, ఈ 3 లైన్లు రాయాల్సిందే. మళ్ళీ రెండో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా సేవ్ చేశారు, దాన్ని ఎలా కంపైల్ చేశారు, దాన్ని ఎలా రన్ చేశారు, ఈ 3 ఖచ్చితంగా రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ తర్వాత మీ క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటారా, మీరు సొంతగా రాస్తారా, అది నాకు సంబంధం లేదు. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి.